శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ. హనుమ నమో నమ. ప్రకటింపం జగముల్ దహించు సికిని వలాగ్రగుండయ్యో జానకి ఆశీర్వచనంబునం భవన బాంధవ్యంబునం చేసి తావక వాలాంచిత రోమమైన గమలింపన్ శక్తుడుగాక పొందికతో పంచందన పంకశీతుడగుచున్ దీపింపడే మారుతి. ప్రపంచములో అన్నింటినీ కాల్చివేయగల అగ్నిదేవుడు నీ తోక చివరన వెలుగుచుండెను. సీతాదేవి ఆశీర్వాద బలము వలనో అగ్నిదేవునికి సహాయము చేయు వాయుదేవుడు నీ తండ్రి అవుట వలనను చందన గంధము పూత వలె చల్లగా ఉండి అగ్నిదేవుడు నీ తోక వెంట్రుకనైనను కాలిన గుర్తుగా చేయలేక ప్రకాశించుచుండెను గదా మారుతి. అట్టి నీకు నమో నమః. తను కొంచెము చేసి రజ్జుమయ బంధంబులు వడింద్రుంచి వెంటనే కాలాభ్రము వైఖరిన్ బెరిగి తోడన్ వచ్చు దోషాటులన్ మును ముట్టందును మాడి నిర్జనులు సంతోషింప వాలాగ్నిచే గణలంకా నగరంబు సర్వమవి శంఖం గాల్పవే మారుతి. హే మారుతి, దేహము సూక్ష్మము చేసి త్రాళ్లతో కట్టిన ముడులు వదులై ఊడిపోవునట్లు చేసితివి. వెంటనే ప్రళయకాలములో వృద్ధి పొందిన మేఘము వలె దేహము పెద్దదిగా చేసితివి. నీ వెంట వచ్చు రాక్షసులను ముందుగా చంపితివి. దేవతలందరూ సంతోషించున్నట్లు లంకా నగరమునంతను నీ తోకను ఉన్న మంటతో ఏ మాత్రం అనుమానం లేక కాల్చివేసితివి కదా మారుతి. నీకిదే నమస్కారం. నమో నమః. జనకక్ష్మాపతి పుత్రియున్న నగరాజంబున్ నయజ్జుండు సజ్జనమాన్యుండగు నవ్విభీషణుని భీష్మ శ్రేష్టముందక్క తక్కిన లంకాపురమెల్లవాలకల కలితాగ్నింగ్రాగి క్రుద్దేశ నేత్ర నటత్పావక దగ్ధలోక నమతం ప్రాప్పించగా మారుతి. సీతాదేవికి ఆశ్రయమిచ్చు శింశుప వృక్షము నీతిమంతుడు మంచివారిచే గౌరవింపబడువాడైన విభీషణుని ఇల్లు తప్ప తక్కిన లంకాపురమంతయు నీ తోక మంటతో కాల్చితివి. అప్పుడు ఆ లంకాపురము పూర్వము కోపముతో శివుని 3వ కంట పుట్టి అవలీలగా నాట్యము చేయుచు వచ్చి త్రిలోకములను దహించిన అగ్నిజ్వాలలతో సమానముగా దహింపబడినది కదా మారుతి. నీకిదే నమోవాకములు. నమో నమః. నిను బంధించుట నీదు వాలమున వగ్నిం గొల్పుటల్ రాక్షసుల్ వినిపింపన్ విని సీతయేను పతికిం ప్రేమాస్పదీభూత నౌట నిజంబేని కృపీట జన్మ కడువేడ్కన్ మత్ప్రియార్థంబు పావనికిన్ సీతుడవై వెలుంగు మనుచుం ప్రార్థింపదే మారుతి. నిన్ను బంధించుట నీ తోకకు నిప్పంటించుట రాక్షసులు సీతాదేవికి వినిపించిరి. అది వినిన సీతాదేవి చల్లని పవిత్రమైన నీట పుట్టిన అగ్నిదేవా, నేను శ్రీరామచంద్రుని ప్రేమకు పాత్రురాలినైతే
హనుమంతుని బాధింపక చల్లని సుఖస్పర్శనిచ్చి నన్ను సంతోషపెట్టుము అని ప్రార్థన చేసినది కదా మారుతి. అట్టి నీకు నమస్కారాలు. నమో నమః. ఘనవాలాగ్నిశిఖాళిగాల్చితిని లంకన్ సీత ఏమయ్యనో అని శంకించి కృశాసుచే కమల హాహ కాహ నేడు వైదేహ నందిని సేమంబుననున్నదంచు వినువీదిన్ రోయు దేవోక్తులన్ విని మోదంబున భూమి పుత్రి మరలన్ వీక్షింపవే మారుతి. నా తోక ఖండించిన నిప్పు చేత లంకా నగరం అంతటిని కాల్చితిని. కాల్చునప్పుడు సీత ఏమగునని ఆలోచించలేదు అని నీవు బాధపడుచుండగా, ఆహా ఎంత వింత, లంకంతా కాలినా సీత క్షేమం అన్న దేవతల మాటలు ఆకాశ వీధిన విని సీతాదేవిని చూచితివి కదా మారుతి. అట్టి నీకు నమస్కారాలు. నమో నమః. శరధిందాటి దశాస్య ప్రోలమరులెంచొచ్చి సర్వం సహా వరజంగాంచే యశోక కాననము విధ్వంసంబుగా వించి కొందర దైత్యేయుల జంపి వెండి జలధిన్ లంఘించి శీఘ్రంబై ఉత్తర తీరస్థ నగంబు చేరితివిగాదే బల్విడిన్ మారుతి. సముద్రమును దాటితివి, లంకను దేవతలు మెచ్చు విధముగా ప్రవేశించితివి, సీతాదేవిని చూచితివి, అశోకవనము పాడు చేసితివి, కొందరు రాక్షసులను చంపితివి, తిరిగి సముద్రమును దాటి ఉత్తర తీరముననున్న కొండను చేరితివి కదా మారుతి. అటు నీకిదే నమస్కారాలు. నమో నమః. కనుగొంటిన్ రఘురామ పత్ని నలలంకా పట్టణాభ్యంతరంబునంచుందగబోయి వచ్చిన విధంబున్ సర్వకార్యంబులున్ వినయంబొప్పగదెల్పి యంగదనకున్ నీలాజపుత్రాదికి శనికాయంబుల కట్లు సంగమే మహాసమోదము మారుతి. కనుగొంటి సీతను లంకలో అనే అంగదాదులకు టూకీగా చెప్పితివి. తరువాత పోయి వచ్చిన విధము, చూచిన విషయములు, సర్వ వివరములు వినయముతో తెలిపి అంగద, నీల, జాంబవదాదులకు మహానందమును కలిగించితివి కదా మారుతి. అట్టి నీకిదే నమస్కారాలు. చిరకాలముల నుండి పెంచిన మధుస్పీతోరు కాంతారముంగరమర్ధిని వడిజొచ్చి విచ్చలవిడిన్ సంతుష్టి అవునట్లుగా వరసంతేనెలు రావనిచ్చి ఫలముల్ భక్షింపగా చేసి వానరులం తృప్తుల చేయవే సమధికానందముతో మారుతి. చాలా కాలం నుండి తేనె చేర్చి పేర్చబడిన తేనె తెట్టులు అనేకములు మధువనములో నుండినవి. ఆ మధువనములోనికి నీతో వచ్చిన వానరులందరినూ వెళ్ళనిచ్చి వారికి కావలసిన పండ్లను తిననిచ్చితివి, కావలసిన తేనె త్రాగనిచ్చితివి. అట్లు వారిని అందరూ ఆనందంతో తృప్తిపరచితివి కదా మారుతి. నీకిదే నమస్కారం. ఆ రామాధిపుపాద పద్మములకు జద్భక్తితో మృక్కి గన్నారం చూచితి భూమిపుత్రుని దశాస్యావాన వాసమౌ లంకలో సారోద్యానమునందుల దైత్యేవతి సందోహ మధ్యంబునన్ వీరగ్రామణి చిక్కియున్నదని తద్వృత్తాంతంబు మాద్యంతమింపారందెల్పి
ముదబ్ధిదేల్పవెనృపాలాగ్రేసరుం స్మరుతే. శ్రీరామచంద్రుని పాదపద్మములకు భక్తితో నమస్కరించి సూచితి కండ్లార సీతను. రావణవాసమౌ లంకలో అశోకవనమున రాక్షస స్త్రీల మధ్య సీత చిక్కియున్నది అని ముక్తసరిగా ముందు చెప్పితివి. తదుపరి వృత్తాంతమునంతయు మొదటి నుండి చివరి వరకు మధురముగా తెలిపి శ్రీరాముని మనస్సు సంతోష సముద్ర తరంగముల మీద తేలియాడునట్లు చేసితివి కదా మారుతే. అట్టి నీకిదే నమస్కారం. మాహి పుత్రీ కుశలంబుదల్పి మము సమ్యక్ ప్రీతి పాథోధి భవార్లహరిందేల్చితివింక నేను ప్రతికారం వేమిగా వింతో మత్సహానోదగ్ర భుజాయుగాంచిత పరిశ్రంగంబు నీకిచ్చెదం రహిమీరంగును మంచు సంగడే కృపన్ రాజేంద్రుడు మారుతే. సీతాకుశలము తెలిపి మమ్ము మదానంద సాగర తరగలపై తేలియాడజేసితివి. దీనికి సరియగు ప్రత్యుపకారము నేనేమి చేయగలను అని పలికి తనది అని చెప్పగలిగిన లోకరక్షణకు నివాస స్థానమైనటువంటి ఆశ్రిత జన శ్రీకరములు ఆశ్రయించిన జనులకు శోభనిచ్చునవై, మునిజన వశీకరణములు సాధు జనులకు లొంగునవి, రిపులోక భీకరములు శత్రులోకమునకు భయంకరమైనవైనా పొడవైన 2 చేతులు చాచి మనసారా గాఢముగా స్నేహార్ధత కృతజ్ఞతాపూర్వకముగా నిన్ను హత్తుకొనెను కదా మారుతి. మనిషికి పంచభూతాత్మకమైన దేహమే తన ఆస్తి అని ఇచ్చట తెలియచున్నది. ఓం నమో నారాయణ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ హనుమ జయ హనుమ జయ.